కానీ ఇక్కడ మన చేతిలో చేస్తాడు. ఇదంతా చేసింది మీరేనని ఇప్పుడు చెప్పకపోయినా ఏదో ఒక రోజు తెలుస్తుంది కదా. అదేదో మీరు ఈ రోజే చెప్పేసుకోండి. ఆయన మీకు ఎలక్షన్స్ లో సపోర్ట్ కూడా చేస్తాడు అండ్ మీరు గెలుస్తారు. దెబ్బకి ఆ రామలక్ష్మి కూడా భయపడిపోతుంది. ఇక మన దారికి అడ్డే రాదు. మన పని సాఫీగా చేసుకోవచ్చు. చిన్న మాత్ర పెద్ద జబ్బుని నయం చేసినట్టు వయసులో చిన్నదానిపైన నా టెన్షన్ ని క్షణాల్లో పోగొట్టావు. గంగాధర శాస్త్రి గారు, మీరు ఎవరినైనా పిలిచారా? మిమ్మల్ని పిలిచాను గంగాధర శాస్త్రి గారు. గంగాధర శాస్త్రి ఏంటి? అతనెవరు? ఏ మీ పేరు మీరే మర్చిపోయారా? నో, నేను కాదు. ఐఎమ్ నాట్ గంగాధర శాస్త్రి. భాష మారిస్తే బ్లడ్ మారదుగా. సీరియస్లీ ఐ డోంట్ నో. మీరు కాకపోతే ఈమె సమాధి దగ్గర దీపం ఎందుకు పెడుతున్నారు? దీపమా? అది గంగాధర శాస్త్రి నా ఫ్రెండ్. వాడు బ్రతికున్నప్పుడు ఇలాగే దీపం పెట్టేవాడు. వాడికి వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న చెప్పాడని ప్రతి సంవత్సరం ఇక్కడే దీపం పెట్టేవాడు. వాడి ఇంట్లో మంటల్లో కాలి చనిపోయాడు. అందుకే ఒక ఫ్రెండ్గా వాడి బాధ్యతను తీసుకొని నేను దీపం పెడుతున్నాను. అయితే మీరు గంగాధర శాస్త్రి గారు కాదన్నమాట. కాదు. మీ నాన్నగారు రాసిన ఉత్తరాన్ని నేను చదివాను. మా నాన్న? విశ్వనాథ శాస్త్రి గారు. గంగాధర శాస్త్రి వాళ్ళ నాన్న నాకెందుకు ఉత్తరం రాస్తారు? మీ ఫ్యామిలీ ఫోటో కూడా నేను చూశానండి. మీరు అబద్ధం చాలా అందంగా చెప్తున్నారు, కానీ నిజం నాకు తెలుసు. గంగాధర శాస్త్రి గారు మీరే. నేను కాదంటున్నాను కదా. గంగాధర శాస్త్రి గారు, వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారని మీరు భయపడుతున్నారు. ఆ విషయం నాకు తెలుసు. కానీ మీరొకటి గుర్తుపెట్టుకోండి. అన్యాయంగా మీ కుటుంబాన్ని మంటల్లో కాల్చి బూడిద చేశారు. అలాంటి వాళ్ళని ఊరికే వదిలేయాలా? వాళ్ళ స్వార్థం కోసం పవిత్రమైన గుడి తలుపుల్ని మూసేశారు. అసలు ఆ గుళ్ళో ఏం కావాలి వాళ్ళకి? వాళ్ళు చేసిన నేరాలన్నీ బయట పెట్టాలి. వాళ్ళకి చట్టం ద్వారా శిక్ష పడేలా చేయాలి. అందుకు మీ సహాయం కావాలి. గుళ్ళో నిత్య పూజలు జరగాలి. ఊరంతా పచ్చగా ఉండాలనే సంకల్పంతో ఆ గుడి తలుపులు తెరిపించినందుకు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు. మిమ్మల్ని మీ వాళ్ళని చంపాడన్న రోషం కూడా లేకుండా ఇలా వేషం భాష మార్చి బతకడం కరెక్టా? లేకపోతే సంఘ విద్రోహ శక్తుల్ని కలుపు మొక్కల్లా ఏరి పారేయడం కరెక్టా? ఇలా వాళ్ళకి భయపడి చేతులు ముడుచుకొని కూర్చుంటే వాళ్ళని పట్టుకునేదెవరు? ఊరిని గుడిని కాపాడుకునేదెవరు? వాసుదేవ్, వాసుదేవ్, ఎక్కడ్రా వాసుదేవ్? ఆయన్ని చూడ్డానికి మిత్రులొస్తే ఆహ్వానించి కూర్చోబెడతా, శత్రువులొస్తే పైకి పంపిస్తా. కూతురు రామలక్ష్మిని చంపాలని చూస్తారా? రమ్మన్ రా వాసుదేవ్ని. రే వాసుదేవ్! యుద్ధం శరణం, యుద్ధం శరణం, యుద్ధం శరణం, యుద్ధం శరణం. రేయ్!
రారా బయటికి. దుమ్ము దులిపే బిడ్డం ధం ధిం ధం. రమ్మన్ రామి వాసుదేవుని. వాసుదేవ్, ఈడేనా ఇంకెవరైనా ఉన్నారా? పంపించరా. నేను నీకోసం వస్తే నక్కల్ని తోడేళ్ళని పంపిస్తున్నావేంట్రా? దమ్ము ధైర్యం ఉంటే నువ్వేరారా. శబాష్, కూతురి మీద చచ్చేంత ప్రేమ ఉందన్నమాట. చంపేంత ప్రేమ కూడా ఉందిరా. చూస్తావా? నా కాంపౌండ్ లో అడుగు పెట్టిన వాళ్ళు బయటికి వెళ్ళడం అంత ఈజీ కాదు.